स्वर्गराजकाचार्य अष्टोत्तर शतशिष्य डिवाइन ग्रेस भक्ति सिद्धांत सरस्वती स्मारक प्रभुपाद की जय, अनंत कोटि वैष्णव वृंद की जय, नामाचार्य श्री हरिदास ठाकुर की जय, प्रेम से कहो श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर शिवासादि गौर भक्त वृंद की जय, श्री श्री राधा कृष्ण गोपीनाथ श्याम कुंड राधा कुंड गिरी गोवर्धन की जय, वृंदावन धाम की जय, मथुरा द्वारका धाम की जय, all glories to all glories to all glories, all glories, all glories, all glories to
Santo.
ఇస్కాన్ నిజామాబాద్ కేంద్రంలో ఈరోజు మేము శ్రీ నిత్యానంద ప్రభు ఆవిర్భావ తిథి మహోత్సవం జరుపుతున్నాం. ఈ ఆవిర్భావ తిథి చాలా వైభవంగా చేస్తున్నాం. ఇక్కడ ఇప్పుడే శ్రీ శ్రీ చైతన్య మహాప్రభు నిత్యానంద ప్రభు వాళ్ళ పంచామృతాలతో అభిషేకం కార్యక్రమం జరిపాం. శ్రీ నిత్యానంద ప్రభు ఆయన 1474 సంవత్సరంలో అవతరించారు. ఏకచక్ర గ్రామం అని వెస్ట్ బెంగాల్లో ఆ గ్రామంలో అవతరించారు. వారు బలరాముడి యొక్క అవతారం. ఈ కలియుగంలో భగవంతుడు అవతరించారు, కానీ ఒక భక్తుల్లాగా అవతరించారు. కృష్ణుడు శ్రీ చైతన్య మహాప్రభుగా అవతరించారు. 1486 సంవత్సరంలో వారు అవతరించారు. వారికి ముందే బలరాముడు 1474 సంవత్సరాల్లో అవతరించారు. మన దురదృష్టం ఏంటంటే ఇలాంటి గొప్ప గొప్ప అవతారాలు మరియు మహాత్ములు ఈ భారతదేశంలో పుట్టినప్పటికీ మన ఇతిహాసకారులంతా వీటిని పెద్దగా ప్రస్తుతించకుండా మనం వాటిని మర్చిపోయి ఉన్నాం. ఎవరికి వాళ్ళ గురించి తెలియదు. ఈ కలియుగ ధర్మం హరినామ సంకీర్తన. ఈ హరినామ సంకీర్తనాన్ని ప్రారంభించిన వారు శ్రీ చైతన్య మహాప్రభు. అది ఎంతో మహత్తరమైన ఉద్యమం అయినప్పటికీ మనం ప్రస్తుతం చదువుతున్న ఇతిహాసం హిస్టరీలో చాలా చిన్న ఒక చిన్న కాలంలో ఒక చిన్న కాలంలో ఇచ్చారు. భక్తి ఉద్యమం అని 15వ శతాబ్దం 1400లో చైతన్య మహాప్రభు ప్రారంభించిన ఈ ఉద్యమం. కానీ ఇది మామూలు యుద్ధం కాదు. ఈ కలియుగంలో మనం ఉద్ధరించుకోవాలంటే, అంటే ఈ జన్మని సార్థకం చేసుకోవాలంటే ఏకైక మార్గం హరినామ సంకీర్తన. దాన్ని ప్రారంభించిన వారు శ్రీ చైతన్య మహాప్రభు. దాన్ని ఎంతో విస్తృతంగా ఆ కాలంలో ప్రచారం చేసిన వారు నిత్యానంద ప్రభు. వారి స్ఫూర్తితోనే, ఈ ప్రచార స్ఫూర్తితోనే ఆ పరంపరలో శ్రీల ప్రభుపాదులు వారి ఇస్కాన్ సంస్థాపకాచార్యులు ప్రపంచవ్యాప్తంగా ఈ హరినామ సంకీర్తనాన్ని ప్రచారం చేశారు. ఇది సర్వమంగళకరం. మంగళకరమైన కార్యం అంటే దాంట్లో ఎవరికీ హాని జరగదు, అందరికీ మంచే శుభమే జరుగుతుంది. అలాంటి మంగళమైన ఈ హరినామ సంకీర్తనాన్ని ప్రారంభించారు. వారు ఎంతో ప్రచారం చేశారు. చైతన్య మహాప్రభు ఆదేశం ఇచ్చారు నిత్యానంద ప్రభుకి, బలరాముడు, మీరు వెతికి ఎవరైతే దీనహీన పాపులు ఎవరైతే ఉంటారో వాళ్ళని ఉద్ధరించండి అని అన్నారు. కలియుగంలో ఇలాంటి వాళ్ళ సంఖ్య అధికంగా ఉంటుంది. కాబట్టి మనమంతా కూడా నిత్యానంద ప్రభు ఈ ఆవిర్భావ తిథి రోజు వారిని ప్రార్థిస్తూ ఈ హరినామ సంకీర్తనాన్ని స్వీకరించటం, మనం ఆచరించటం, వాటిని ఆస్వాదించటం మరియు ఇతరులకు కూడా ప్రచారం చేసే ఆ శక్తిని ఇవ్వమని మనం నిత్యానందం ప్రార్థిస్తూ ఈ ఉత్సవం జరుపుకుంటున్నాం. హరే కృష్ణ.